హరిపదాలకు స్వాగతం. ఈరోజు హరిపదాల్లో చాలా ముఖ్యంగా చర్చించాల్సిన అంశం అనిపించింది. అది ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మళ్ళీ తిరిగి మనం తెచ్చుకునేటటువంటి, స్వాధీనం చేసుకునేటువంటి దమ్ము ఉందా ఈ ప్రభుత్వానికి, మన భారతదేశానికి ఆ దమ్ము ఉందా అనేటటువంటిది చాలా కీలకమైన ప్రధానమైన ప్రశ్న. ఈ మధ్యన కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్లో ఒకప్పుడు ముఖ్యమంత్రిత్వం వెలగబెట్టినటువంటి ఈ మహబూబా ఎవరైతే ఉన్నారో ఆమె ఈ మధ్యన చాలా కీలకమైన ఒక మాట మాట్లాడింది. ఆవిడ ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు చూసిన తర్వాతైనా మీరు, అంటే భారత ప్రభుత్వం అంట, జాగ్రత్త పడండి, కాశ్మీర్లో పరిణామాలు వేరే ఉంటాయని చెప్పి ఆమె ప్రకటన చేసింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఆమె చాలా స్పష్టంగా భారత ప్రభుత్వానికి మీకు దమ్ముందా అంటే మేము ఏదో చేయబోతున్నాం అని ఆమెని భారతదేశం నుంచి డిస్టెన్స్ చేసుకుంటూ ఒక సవాల్ లాంటి మాట మాట్లాడింది. ఇది చాలామంది భారతీయులకి, ఎక్కువ మంది భారతీయులకి, ముఖ్యంగా జాతీయవాదులకి మనస్సు కలుక్కుమనిపించింది. అందుకని ఆ క్షణం నుంచి చాలామంది అడుగుతుంటారు, ఏంటండి ఇంత మోడీ అంటే, మళ్ళీ ఆ విషయాలు కూడా మీ మోడీ అంటుంటారు, సమర్థుడు కదా, ఎందుకు ఆమె మీద చర్య తీసుకోరు? అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఎందుకని స్వాధీనం చేసుకోకూడదు? ఆ ధైర్యం, దమ్ము అంటే ఒకటి ప్రతిపక్షాలు ఈ విషయమైనటువంటిది ఒక రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటాయి. అలాగే స్వపక్షంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇదేంటి మోడీ చర్యలు తీసుకోవట్లేదని ఒక భయం, ఒక ఆందోళన ఏర్పడిపోతుంటుంది. దాంతో మెల్లిగా ఒక వ్యతిరేకమైన మానసికత తయారైపోతుంది. కాబట్టి ఈ విషయంలో చాలా స్పష్టమైనటువంటి ఆలోచన రావాలి. నిజంగా మన దేశంలో ఆ దమ్ము ఉందా లేదా? మామూలుగా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఈ జమ్మూ కాశ్మీర్, మన దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత జమ్మూ కాశ్మీర్, మీరు అక్కడ మ్యాప్లో చూడొచ్చు. ఈ జమ్మూ కాశ్మీర్ యొక్క లైన్ ఆఫ్ కంట్రోల్ కనబడుతుంది. ఇక్కడ మీకు కనబడుతుంది లైన్ ఆఫ్ కంట్రోల్. ఈ లైన్ ఆఫ్ కంట్రోలు ఇక్కడి నుంచి మొదలుపెట్టిన తర్వాత ఇదంతా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటుంటాం మనం. ఇది పాకిస్తాన్ బార్డర్ కనబడుతుంది. ఈ భాగం అంతా మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటుంటాం. వాళ్ళు ఆశ్చర్యంగా దీన్ని ఆజాద్ కాశ్మీర్ అని చెప్తుంటారు. ఈ ముజఫరాబాద్ అనేటటువంటి దాన్ని రాజధానిగా చేసుకుని వాళ్ళు వ్యవహరిస్తుంటారు. ఇది ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ మనకి ఈ బోర్డర్లో కనబడుతుంటుంది. సో ఈ పక్కగా చైనా కనబడుతుంది. ఇప్పుడు ఈ చైనాకి ఈ పాకిస్తాన్ ఒకానొక సమయంలో, సో అంటే 1963 అనుకుంటా, చైనాకి ఈ టెరిటరీని, ఈ కొద్ది భాగాన్ని చైనాకి ధారాదత్తం చేసేసింది పాకిస్తాన్. ఇది వాళ్ళ సొత్తు అన్నట్టు. సో ఇక్కడ మనకి ఇక్కడ మళ్ళీ ఇండియా చైనా లైన్ ఆఫ్ కంట్రోల్, యాక్చువల్ కంట్రోల్ కనబడుతుంది. ఇక్కడ చైనా, ఇక్కడున్నటువంటి పాకిస్తాన్ తోటి ఈ చైనా, ఈ ఆఫ్ఘనిస్తాన్ కూడా బోర్డర్ ఉంది, సంబంధాలు ఏర్పరచుకుంటూ చైనాని మనకి పక్కలో బల్లెల్లా చేయడం కోసం ఇంకొంచెం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కొంత భాగాన్ని చైనాకి ఇచ్చేసింది. సో ఇటువంటి సమయంలో మనకి ప్రధానమైనటువంటి ప్రశ్న, అసలు ఈ జమ్మూ కాశ్మీర్, మనకున్నటువంటి జమ్మూ కాశ్మీర్, ఇక్కడ చూడండి గిల్గిత్ బాల్టిస్తాన్, ఇది కూడా చాలా ప్రధానమైనటువంటి. అక్కడ చూపిస్తున్నటువంటివన్నీ కూడా ప్రామాణికమైనవని కాదు, జస్ట్ అవగాహన కోసం మాత్రమే ఈ మ్యాపుల్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ భాగంలో ఈ గిల్గిత్ బాల్టిస్తాన్ అనేటటువంటి దాన్ని కూడా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పిఓకేలో భాగంగా చూస్తున్నారు. అక్కడ మన భారతదేశానికి అత్యంత అనుకూలమైనటువంటి విషయం నడుస్తుంది, చాలా కాలం చేస్తున్నటువంటి కృషికి ఆధారంగా. అలాగే ఇప్పుడు మనకుండే దమ్ము గురించి మాట్లాడుకున్నట్టయితే, మనం ఇది ఎప్పుడూ నిరూపించాం. ఇలా సవాల్ చేసిన వాళ్ళందరికీ ఎప్పుడో మనం యొక్క ఈ నిరూపణ జరిగిపోయింది. ఉదాహరణకి మనం ఒక చాలా సింపుల్ ప్రశ్న, జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ని రద్దు చేయండి చూద్దాం, 35ని రద్దు చేయండి చూద్దాం. అసలు ఎవరినైతే, ఎటువంటి ప్రధానినైతే ఈ సవాల్ అడగకూడదో అటువంటి సవాల్ వాళ్ళు విసురుతుంటారు. అది రద్దు చేసి చూపించింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. అలాగే చాలా కాలం పాటు ఈ సెక్యులర్స్ అనేటువంటి వాళ్ళందరూ కూడా అయోధ్యలో
ఆ కట్టడాన్ని, బాబ్రీ కట్టడాన్ని కూల్చండి చూద్దాం అన్నారు. అది కూలిపోవడం జరిగింది. తర్వాత కొన్ని సంవత్సరాలు పట్టింది. చాలాసార్లు వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కట్టలేరు అక్కడ అని ఇటువంటి మాటలన్నీ మాట్లాడారు. కానీ నిజానికి అక్కడ రామ మందిరం యొక్క నిర్మాణం సుప్రీంకోర్టు యొక్క తీర్పుతోటి జరిగింది. అయితే ఇంత రెచ్చగొడుతున్నప్పటికీ మరి పాకిస్తాన్ యొక్క పరిస్థితిని చూసి ఏదైనా భయానికి లోనవుతుందా, లేదా అంతర్జాతీయ సమాజం ఏదైనా మన దేశానికి ముప్పు తీసుకొచ్చి ఒకవేళ పిఓకేని కనుక మనం తీసుకున్నట్టయితే ఏదైనా పెద్ద యుద్ధానికి దారితీస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మనం ఒక చిన్న మాటని గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ నేను మీకు మన యొక్క భారతదేశం యొక్క ఈ సత్తాని మనం తీసుకున్నట్టయితే చూడండి, మ్యాన్ పవర్, ఆర్మీ యొక్క మ్యాన్ పవర్ని సుమారుగా 14 లక్షలు మనకి టోటల్ అక్కడ మనకి పర్సనల్ ఉన్నారు. యాక్టివ్ పర్సనల్ సుమారుగా 14 లక్షలు యాక్టివ్ మిలిటరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి. ఇంకా రిజర్వ్డ్ ఫోర్సెస్ ఒక 12 లక్షలు సుమారుగా ఉన్నాయి. ఇంకా పారామిలిటరీ ఫోర్సెస్ అయితే ఒక 25 లక్షలు ఉన్నాయి. అంటే ప్రపంచంలోనే మొత్తంగా మనం చూసినట్టయితే అత్యంత పవర్ఫుల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో మంది ప్రస్తుతం చెప్తున్న దాంట్లో 4వ ఫోర్స్గా చెప్తుంటారు. కానీ వాస్తవానికి మనం రష్యా కంటే కూడా ఒక అధికమైనటువంటి ఫోర్స్ అని ఇప్పుడు చెప్పుకోవచ్చు. అంటే సుమారుగా 2వ స్థానాన్ని, అంటే మొదటి స్థానానికి వెళ్ళడంలో ఉండేటువంటి విషయం ఏంటంటే చైనా దగ్గర అత్యంత హయ్యెస్ట్ ఫోర్స్ ఉంది, వాళ్ళకి మ్యాన్ పవర్ ఉంది. అట్లాగే ఇక్కడ చూడండి, మనకి ఎయిర్ పవర్లో టోటల్ ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రెంగ్త్ సుమారుగా ఒక 2200 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఫైటర్స్, ఇంటర్సెప్టర్స్ ఆల్మోస్ట్ 542, ఈ డెడికేటెడ్ అటాక్ 130 ఉంది. ట్రాన్స్పోర్ట్ సంబంధించినవన్నీ మనం పక్కన పెడితే ట్రైనర్స్ కూడా మన దగ్గర 345 ఉన్నాయి. స్పెషల్ మిషన్ మీద మనకి చేసేటువంటి హెలికాప్టర్స్ కానీ స్పెషల్ మిషన్ 70 వరకు ఉన్నాయి. హెలికాప్టర్స్ ఒక 775 ఉన్నాయి. సో ఫైటర్సు, తర్వాత ట్రైనర్స్, స్పెషల్ మిషన్ మీద ట్యాంకర్స్, ఇవన్నీ కూడా మనకి పర్సంటేజ్ ఆఫ్ అక్కడ మీకు గ్రాఫ్లో కనబడుతుంటుంది. సో అలాంటి ఒక అత్యంత సామర్థ్యం కలిగినటువంటి ఫోర్సు పిఓకేని స్వాధీనం పరచుకోవడం అనేటువంటిది అత్యంత సులభం అనొచ్చు. పాకిస్తాన్ వాళ్ళు ఏదో చెప్తుంటారు న్యూక్లియర్ పవర్ ఉంది, తర్వాత మిసైల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన అగ్ని మిసైల్ అయితే ఆల్మోస్ట్ చైనా యొక్క ప్రధానమైన సిటీలకి మనం ఎక్కుబెట్టి అక్కడి వరకు కూడా మొత్తం ఖండాంతర క్షేపణలు అంటుంటాం మనం. వాటిని న్యూక్లియర్ వెపన్స్ని తీసుకెళ్ళిపోయేంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి ఇంత సామర్థ్యం ఉంది. కానీ చాలా కీలకమైన విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రధానమైంది అంతర్గతంగా ఒక ప్రజాభిప్రాయం, సహజంగా ప్రజలు, మన భారతీయ ప్రజలు శాంతికాముకులు. అత్యంత విషమ పరిస్థితుల్లో చెప్తే స్ట్రైకింగ్కి లేకపోతే అఫెన్సివ్ దాడి చేయడానికి మనకు మానసికత ఒప్పుకోదు. కాబట్టి ప్రజాభిప్రాయాన్ని దానికి తగ్గట్టుగా ఎప్పుడైతే తీర్చిదిద్దుకోగలుగుతామో అప్పుడు ఈ స్ట్రైకింగ్ అనేటటువంటిది ఒక జాతీయ భావాన్ని ప్రజ్వలింపజేయడం ఇటువంటిది కాదు, రాజకీయపరమైన విషయాలు కాదు. మనకంటే కూడా భారత ప్రభుత్వం దగ్గర మన సోషల్ మీడియాలో వచ్చే సమాచారం ఆధారంగా, కొన్ని ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం ముందుకెళ్ళిపోతుంటాం. కానీ అంతకంటే హయ్యెస్ట్ సమాచారం భారత ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అందులో ఇప్పుడు మనం సుమారుగా అనేక దేశాల్లో, అజిత్ దోవల్ గారి విషయం తర్వాత మనకు తెలిసింది, అనేక దేశాల్లో మన గూఢచారి వ్యవస్థ పటిష్టంగా ఉంది. ఇప్పుడు ఎంత పటిష్టంగా ఉందంటే ఈ మధ్యన ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ యొక్క ప్రతి కదలిక కూడా భారత ప్రభుత్వం దగ్గర ఉంది. అంటే మరొక ప్రశ్న రావచ్చు, వాళ్ళు ఇంత ఆక్యుపై చేసుకున్నప్పుడు చేయిద్దాని. ఇప్పుడు ఒక దేశం యొక్క అంతర్గత వ్యవహారాల్లో చేతులు కాల్చుకున్నటువంటి అమెరికా, రేపొద్దున్న ఇంతకుముందు చేతులు కాల్చుకున్న రష్యా, చేతులు కాల్చుకోబోతున్న చైనా, ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని పిఓకేని స్వాధీనం చేసుకునేటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ యొక్క సహకారం మనకు అవసరం అవుతుంది. అక్కడ రాజకీయ పరిస్థితులు, అస్థిరత, తాలిబాన్, ఇస్లాం, ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని చేయాల్సి వస్తుంది. కాబట్టి స్ట్రైకింగ్ చేయగలుగుతాము. దానికి ఒక ఎగ్జాంపుల్ స్ట్రైకింగ్ మన వాళ్ళు చెప్పారు. ఆ పిఓకేలో మనం సర్జికల్ స్ట్రైక్ చేసి చూపించాం, ఎయిర్ క్రాఫ్ట్ ఉరి. దీని తర్వాత అంటే మనం ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చాం. అప్పుడు ప్రపంచం ఏం మాట్లాడలేకపోయింది. అలాగే అణుపరీక్షలు జరిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, పోఖ్రాన్లో ప్రపంచం మొత్తం మన మీద అనేక బ్యాన్స్, విధి నిషేధాలు విధించింది, చెల్లించలేదు. వాళ్ళ ప్రపంచం దారిలోకి వచ్చింది. ఒక్కొక్క దేశం అంతా ఉండే వాణిజ్యపరమైన అంశాలు కానీ మెల్లమెల్లగా దారిలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయడం, మీరు చేసి చూపించడం అనడం అంటే ఏంటంటే కొంచెం ముందస్తుగాను, సరైన సమయం లేకుండాను
రెచ్చగొట్టే చర్య మాత్రమే. కాబట్టి ఇంటర్నేషనల్ వ్యవహారాల్లో ఇటువంటి తొందరపాటు ఈ ప్రభుత్వం చెయ్యదు. ఇప్పటికే మనం సెక్యూరిటీ కౌన్సిల్లో అధ్యక్ష స్థానంలో ఉన్నాం, భద్రతా వ్యవహారాల దాంట్లో. కాబట్టి అక్కడ కూడా సరైనటువంటి చర్య సరైన పరిస్థితుల్లో మనం చెయ్యడం అనేటటువంటిది మాత్రమే ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని ఈ స్వపక్షీయుల్లో విపక్షీయుల్లో ముఖ్యంగా భారత ప్రజలు యుద్ధాలు వంటివి జరగడం అనేటువంటిది వస్తే మళ్ళీ దాంట్లో ఏమీ డౌట్ లేదు. మన ఈ మధ్యనే సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, 20 రోజులు సమయం ఇవ్వండి. సో మళ్ళీ పాకిస్తాన్ అనేటువంటి విషయమే ప్రపంచ పటంలో కనిపించదని చెప్పారు. ఎంత సన్నద్ధత ఉంటే ఏదో సైనిక దళాలను ఉత్సాహపరచడానికి రాజకీయపరమైన వ్యాఖ్యలు చేసినట్టు అనుకోవద్దు ఆయన. ఎందుకంటే మొత్తం డిఫెన్స్ ఎయిర్ ఫోర్సు నావల్ అన్నింటినీ కూడా కలుపుకున్నటువంటి డిఫెన్స్ స్టాఫ్కి ఆయన చీఫ్ ఆయన. అది ఊరికే మాట్లాడరు అనుకోవద్దు. కాబట్టి సంకేతం ఇచ్చే ప్రపంచానికి ఏ క్షణమైనా పాకిస్తాన్నే కొట్టగలిగినప్పుడు పీఓకేని తెచ్చుకోవడం, ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనలో కలుపుకోవడం అంటే దానికి మొట్టమొదటి ప్రాథమిక స్టెప్ ఏంటంటే 370 ఆర్టికల్ తీసేయడం. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులంటే ఏదో ప్రేలాపనలు పేలుతున్న వాళ్ళందరూ సంవత్సరం పాటు మూసుకునేటట్టు చేయడం. మళ్ళీ భారత ప్రభుత్వం అనుకున్నప్పుడే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చి ప్రధానితో చర్చల కోసం ఒక మాట మాట్లాడడం. సో అక్కడ ఉండే లోకల్స్ అభివృద్ధికి సంబంధించిన విషయాలన్నీ మెల్లమెల్లగా ప్రాతిపదిక జరుగుతూ మన యొక్క శక్తి సామర్థ్యాలు ప్రపంచం గుర్తించినప్పుడు మనం అత్యంత శక్తివంతులం కాబట్టి ఎయిర్ స్ట్రైక్స్ లాంటివన్నీ చేసి చూపించాం. అలాగే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు కూడా మనకు పూర్తిగా అనుకూలమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే విదేశాలు అక్కడి నుంచి వెళ్ళిపోయేది. మొహబూబ్ మఫ్తీ చెప్పినట్టు వాస్తవం అది కాదు. అంటే ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు చూసి ఏదో బుద్ధి పరిణామాలకి మన పిఓకి దానికి సంబంధం లేదు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల భారత ప్రభుత్వం అఫెన్స్ యాక్షన్కి మన దేశంలో భాగమైనటువంటి దాన్ని వెనక్కి తీసుకోవడంలో దానికి సారూప్యత తీయాలి. ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు అంతర్యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు ఇక్కడ మనకి పీఓకే మనది స్వాధీనం చేసుకోవడంలో ప్రపంచం ఏమి అనడానికి వీలు కుదరని ఒక పరిస్థితి వాళ్ళ అమెరికా రష్యాలు తెచ్చిపెట్టుకుంది. కాబట్టి మన భూభాగాన్ని మనం స్వాధీనం చేసుకోవడానికి ఒక మార్గం సుగమమైందని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని చాలా స్పష్టంగా ఇవాళ మళ్ళీ మనం అత్యంత వేగంగా ఈ పీఓకేని మనం స్వాధీనం చేసుకోగలుగుతాం. ఈవెన్ ఆ చైనా అక్కడ ఉన్నప్పటికీ దాన్ని కూడా మనం తీసుకోగలుగుతాం. ఆక్సాయి చిన్ కూడా చైనా రకరకాలుగా చెప్తుంది వివాదాస్పదమని. ఇవాళ అక్కడ కూడా మనం పూర్తి బలగాల సన్నద్ధతో ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ హయ్యెస్ట్ డెవలప్మెంట్, హయ్యెస్ట్ స్కేల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. కాబట్టి పాకిస్తాన్ 20 రోజుల్లో సంపాదించుకోగలిగిన వాళ్ళు 2-3 రోజుల్లో పీఓకేని సంపాదించుకోవడం పెద్ద ప్రశ్న కాదు. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు ఖచ్చితంగా వెళ్తాం, అత్యంత ధీశాలిత్వంగా వెళ్తాం. కానీ ఈలోపుగా ప్రజల్లో స్వపక్షంలో అందరిలో కూడా దానికి సంబంధించిన మానసిక సన్నద్ధత ఒకటి రావాల్సి ఉంది. ఇది ఎన్నికల స్టంటు రాజకీయపరమైన విషయం కాదు, దేశం అస్తిత్వానికి సంబంధించింది. కాబట్టి ప్రభుత్వం ఆచితూచి చర్యలు తీసుకుంటుంది. అప్పటి వరకు మనం మన ప్రభుత్వాన్ని మనస వాచ కర్మణ అన్ని రకాలుగా సమర్థిద్దాం. ఖచ్చితంగా భారతదేశం విషయంలో అత్యంత వేగంగా ముందుకు కదులుతుందనేటటువంటి సమాచారం అందరికీ తెలుస్తూ ఉంది. ఏ క్షణమైనా ఈ అద్భుత దృశ్యాన్ని స్వీకరించడానికి ముందు మానసికంగా సిద్ధంగా ఉందాం. సో పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనకి అత్యంత తొందరలో మన దేశంలో కలవబోతున్నట్టు ఎటువంటి సందేహం లేదని మనం తెలుసుకోవచ్చు. ఇది ఇవాళ హరిపదాలు ఆలోచన. మళ్ళీ మరొక విషయంతో మళ్ళీ కలుద్దాం. ఈ విషయంలో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ముఖ్యంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరింత సమాచారంతో మంచి విషయాలతో మీ ముందుకి రావడానికి ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు. మీ శ్రీహరి మంగళంపల్లి. నమస్కారం.